శ్రోతలకి నమస్కారం. నా పేరు స్నేహ. నేను ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు అవగాహన కార్యక్రమాల మీద ఆసక్తి ఎక్కువ. మల్టీలింగ్వల్ భారత్ 4 सहयोग से निर्माण एक సకారాత్మక సమాజ్లో భాగంగా స్పెక్ట్రమ్ ద అవేర్నెస్ ప్రాజెక్ట్ అనేది పిల్లలు, యువకులు మరియు ఆటిజం డిజార్డర్ ఉన్న పిల్లల కుటుంబాలతో సమాజం ఎలా మెలగాలి, సమాజం యొక్క పాత్రను గురించి అవగాహన కల్పించడానికి నేను ఈ సంభాషణను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ సంవత్సరం మా థీమ్ అందరికీ సురక్షితమైన సమాజాన్ని నిర్మించడం. సురక్షితమైన సమాజం నిర్మించడం అనేది ఒక వ్యక్తి బాధ్యతనో లేదంటే ఒక వర్గం బాధ్యతనో కాదు. మన తోటి సమాజం కలిసి కృషి చేస్తే అందరం సురక్షితంగా ఉండే ఒక వాతావరణాన్ని మనం నిర్మించుకోగలము. మా ఆన్లైన్ రేడియో భాగస్వామి అయిన రేడియో ఉడాన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మేము కృతజ్ఞులం. వారితో మేము మల్టీలింగ్వల్ భారత్ 4 అనగా 4వ ఎడిషన్ను గర్వంగా జరుపుకుంటున్నాము. ఈ సంభాషణలు మన అనేక భారతీయ భాషల్లో కొనసాగుతాయి. ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 21 వరకు అంతర్జాతీయ మాతృభాషా వారోత్సవంగా పరిగణించబడుతుంది. డిఈఐబి స్ఫూర్తిని గౌరవించడానికి, డి అనగా డైవర్సిటీ అంటే వైవిధ్యం, ఈక్విటీ అనగా సమానత్వం, ఐ ఇన్క్లూషన్ అనగా చేరిక భావం, బి బిలాంగింగ్ అనగా చెందినది. డిఈఐబి స్ఫూర్తిని గౌరవించడానికి అనేక భారతీయ భాషలలో ఈ సంభాషణ శ్రేణి అనేది కొనసాగుతుంది. ఇవాళ మనతో ఉన్నారు మన గెస్ట్ మోనా బర్మా గారు. మోనా బర్మా గారు నమస్కారం అండి. ఈ షోకి వెల్కమ్ అండి. మోనా బర్మా గారు ఒక మెడికల్ ఇంటర్ప్రిటర్. వారు పంజాబ్ కి చెందిన వ్యక్తి, కానీ కొన్ని ఏళ్లగా వైజాగ్ లో ఉండడం వలన తెలుగు మాట్లాడగలరు. ఒక మెడికల్ ఇంటర్ప్రిటర్ మాటల్లో సురక్షితమైన సమాజం ఆడవారికి, పిల్లలకి, ఆటిజం పిల్లలకి మరియు ప్రతి ఒక్కరికి ఎలా నిర్మించగలము అన్న అంశాన్ని వారితో చర్చించుకుందాం. వారు పంజాబీ అయినందువలన మన కోసం సాధ్యమైనంత వరకు తెలుగులోనే వారి భావాలను వ్యక్తపరుస్తారు. మరి మోనా బర్మా గారు, మీ మాటల్లో మా ప్రేక్షకులకి మీ గురించి చెప్పగలరు? నమస్తే స్నేహ గారు, ఇంత బాగా పరిచయం చేసినందుకు నా ధన్యవాదాలు. మెడికల్ ఇంటర్ప్రిటర్ అంటే తెలుగులో వైద్య వ్యాఖ్యాత అని అంటారు. పేషెంట్ మరియు డాక్టర్ మధ్య మనమే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాము. నా ప్రొఫెషన్లో అయితే ఎక్కువగా థెరపిస్ట్ రిలేటెడ్ కాల్సే వస్తూ ఉంటాయి. అందులో ఆటిస్టిక్ అండ్ ఆటిజం రిలేటెడ్ పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. దానితో పాటు పిల్లలతో జరిగిన సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి కేసెస్ రోజు వింటూ ఉంటాం స్నేహ. నా దృష్టిలో ఒక సురక్షితమైన ప్రదేశం అంటే పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సేఫ్గా భావించని ప్రదేశం. థ్యాంక్స్ అండి. మెడికల్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో చాలా బాగా చెప్పారు. ఇంకొక ప్రశ్న మోనా గారు, మనము ఇప్పుడు ముఖ్యంగా మన కుటుంబాలు ఆటిజం ఉన్న పిల్లలకు ఎలా ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తారంటారు? ఎస్ స్నేహ గారు, నా ప్రొఫెషన్ ఎక్స్పీరియన్స్లో అయితే రోజు ఒక 60 నుంచి 65% కాల్స్ పిల్లల మీద సెక్షువల్ హ్యారాస్మెంట్వే ఉంటాయి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్తో మీతో షేర్ చేస్తాను. ఈ ఘటన జరిగినది ఒక 12 years ఆటిజం అమ్మాయికి తన సొంత బాబాయ్తో జరిగినది. నాకు కాల్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చిన్న చిన్న సైగలతో, చిన్న చిన్న వర్డ్స్లో నాకు చెప్పడానికి ప్రయత్నం చేసింది. అంటే ఆ డీటెయిల్స్ నాకు ఎలా చెప్పాలంటే కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది స్నేహ. ఆ అమ్మాయి ఏమో జరిగిందో తనకు అసలు తెలియదు అండ్ తెలియకుండానే తను బాధితురాలు అయిపోయింది. ఇంట్లో కంటే సేఫ్ ప్లేస్ ఏదైనా ఉంటుందా స్నేహ? మీరే చెప్పండి. కానీ మన ఇంట్లోనే ఇలాంటి ఘటనలు జరిగితే మనం ఏం చెయ్యగలము? దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. మనం మా పిల్లలని వాళ్ళు ఆటిస్టిక్ అయినా లేకపోయినా కూడా వాళ్ళ సేఫ్టీకి ఏం ముఖ్యం మనమే నేర్పించాలి. ఇది మనం ఇంటి నుంచే మొదలు చేయవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పిన దాంట్లో సొంత బాబాయే ఎంత అరాచకానికి ఆ పిల్ల మీద పాల్పడ్డాడో, ఆటిజం ఉన్న పిల్ల మీద సొంతం బాబాయ్ ఇంత అరాచకానికి పాల్గొనడం చాలా చాలా బాధాకరం.
మోనా గారు, ఇలాంటి సన్నివేశాలు, సిచ్యువేషన్స్ విన్నప్పుడు మీకు ఎంత బాధాకరంగా ఉంటుందో నిజంగానే అర్థం చేసుకోగలమండి. ఇంకొక ప్రశ్న మోనా గారు, మీ అభిప్రాయంలో పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్ ని, అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఆటిజం పిల్లలైనా కావచ్చు, మామూలు పిల్లలైనా కావచ్చు, ఇలాంటివి చూసినప్పుడు, జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలంటారు, ఎలా వ్యవహరించాలంటారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నేను స్నేహ మీకు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ 2025 జూలైలో ఒక 16 ఇయర్స్ ఢిల్లీ అమ్మాయి మీద కిడ్నాప్ అటెంప్ట్ జరిగింది. అమ్మాయి నార్మల్ ఆటోలో స్కూల్కి స్టార్ట్ అయ్యింది, కానీ స్కూల్ క్రాస్ అయిపోయింది అండ్ ఆటో డ్రైవర్ బండిని ఆపలేదు. ఆ పరిస్థితిలో ఆ 16 ఇయర్స్ అమ్మాయి పానిక్ అవ్వకుండా కామ్గా తన కంపాస్ బాక్స్ నుంచి జామెట్రీ కంపాస్ తీసేసింది అండ్ ఆ ఆటోలో తన పక్కన కూర్చున్న అబ్బాయి కంటిలో పొడిచేసింది అండ్ వెంటనే రన్నింగ్ ఆటో నుంచి జంప్ చేసేసింది స్నేహ. ఆ క్షణంలో ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా ఈ స్టెప్ తీసుకుంది. మనం ఆ ధైర్యం గుణాన్ని మనం పిల్లలకి నేర్పించాలి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను భయం పడుకోకుండా ఆ సందర్భంలో నేను ఏం చెయ్యగలను అని ఆలోచించాను. ఏడిస్తే ఏం వస్తుంది, అంతే కదా స్నేహ, అమ్మాయి ఏడిస్తే ఏం వస్తుంది, అండ్ నేను ధైర్యంగా స్టెప్ తీసుకుంటే ఏం అవుతుందని ఆలోచించింది. నేను ఆ టైంకి భయంతో అరిస్తే నన్ను కాపాడడానికి ఎవరు వస్తారు? ఈ కాలంలో ఎవ్వరు రారు. నా సేఫ్టీ నా చేతుల్లోనే ఉంది అని ఆలోచించాను. అండ్ నా దగ్గర ఇప్పుడు ఏ ఆప్షన్ ఉంది నన్ను కాపాడడానికి? ఆ విషయం ఆలోచిస్తే నా జామెట్రీ బాక్స్ కనిపించింది. దాట్స్ ఇట్. ఇదే నేను యూజ్ చెయ్యాలి. అండ్ క్విక్ థింకింగ్ అండ్ యాక్షన్తో ఒక్క సెకండ్ కూడా ఇంకా వేస్ట్ చేయకుండా బాక్స్ నుంచి కంపాస్ తీసి ఆ అబ్బాయి కంట్లో పొడిచేసింది అండ్ ఇమ్మీడియట్ గా జంప్ చేసింది. సో జస్ట్ ఇమాజిన్ స్నేహ, ఆ 16 ఇయర్ అమ్మాయికి ఎలాంటిది రేషనల్ థింకింగ్ ఈవెన్ ఇన్ డేంజరస్ పరిస్థితిలో వచ్చిందంటే ఎంత కమెండబుల్. మనం కూడా సేఫ్ ప్లేస్ మన పిల్లలకి తయారు చేయాలంటే మనం ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని చెప్తారు కదా, సేమ్ అలాగే. చాలా చక్కగా ఈ ఉదాహరణ చెప్పారు మోనా గారు. నిజంగా ఇది 16 ఏళ్ల అమ్మాయి ఫైట్ బ్యాక్ చేయడము, అంత ధైర్యంగా ఫైట్ బ్యాక్ చేయడం అనేది మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది చాలా బాగా ఒక ఎగ్జాంపుల్ గా మనం స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఉంది. ఇంకొకటి మోనా గారు, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మన తోటి సమాజం ఎలా సపోర్ట్ చేయాలంటారు, ఎలా సపోర్ట్ ఇవ్వాలంటారు? ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ అట్ ద సేమ్ టైం స్నేహ. ఎందుకంటే ఒక సపోర్టివ్ అండ్ ఇంక్లూజివ్ సమాజాన్ని తయారు చేయాలంటే చాలా ఈజీ. జనాలకి ఆ సేఫ్టీ ఫీలింగ్, మనం వాళ్ళకి ఆ వాల్యూ ఇస్తున్నామని ఆ ఫీలింగ్ ఇవ్వాలి. ఇలాంటివి స్పేస్లో, సమాజంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ మనం ఒక సైడ్ పెట్టాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్నేహ, మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్. ఈ జాతి, ఈ కాస్ట్ సిస్టమ్లు ఇవి అంతా తరువాత, ఫస్ట్ మనం అందరూ బేసిక్ హ్యూమానిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా ఓడగా కనిపిస్తే, నోటీస్ చేస్తే మనం వాయిస్ ఖచ్చితంగా రేస్ చేయాలి. ఇదే నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు షేర్ చేస్తాను స్నేహ. రీసెంట్గా మీరు న్యూస్లో చూసుంటారు, ఢిల్లీలో ఒక 80 to 90 జనాలు మిస్సింగ్ అవుతున్నారు. దీని మీద ఒక సినిమా కూడా రీసెంట్గా రిలీజ్ అయ్యింది, మర్దానీ 3 అని. అందులో కూడా ఇలాగే 8 to 12 ఇయర్స్ చిన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద ఇల్లీగల్గా డ్రగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్తున్నారు. ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది స్నేహ, హ్యూమన్ ట్రాఫికింగ్ ఒక ఎంత పెద్ద మాఫియా ర్యాకెట్ అని. జస్ట్ ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్సే కాదు, కిడ్నాప్ అయ్యి పిల్లలు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి యూజ్ లేకపోతే వాళ్ళని బెగ్గింగ్ మాఫియాకి ఇచ్చేస్తారు. కావాలని వాళ్ళు కాళ్ళు, చేతులు అండ్ ఈవెన్ ఐస్ కూడా పొడి చేసి ఆ చిన్న పిల్లలను వికలాంగులుగా తయారు చేస్తారు. సో ఇలాంటివి అన్నీ మనం మధ్యలోనే రోజు జరుగుతున్నాయి స్నేహ. సో మా సమాజంలో, మా నైబర్హుడ్లో సేఫ్ ప్లేస్ తయారు చేయాలంటే మనం అందరూ ఒక్కటే అని ఫీలింగ్తో మనం స్టార్ట్ చేయాలి. ఎవరికో ఏంది, మాకు కాదు కదా
అని చెప్పేసి మర్చిపోకూడదు. చక్కగా చెప్పారండి. ఇప్పుడు సమాజంలో అలాగే జరుగుతుంది. ఏదైనా జరుగుతుంది అంటే అందరూ కెమెరాలు పట్టుకొని రికార్డింగ్ చేయడానికి వెళ్ళిపోతారు కానీ జరిగిన దాని గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మనం నిజంగా మారాలి మోనా గారు. ఇంకొక ప్రశ్న అండి, ఏమైనా మన సమాజం ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా కొన్ని టిప్స్ లాగా ఏమైనా చెప్పగలరా? అవును స్నేహ, కమ్యూనిటీ యాక్చువల్లీ ఏం తెలుసా, ఒక ముఖ్యమైన మెసేజ్ నేను ఇవ్వాలంటే, యాజ్ అ కమ్యూనిటీ మనలో అందరూ సమానమే అన్న భావన ఉండాలి. ఆ రెస్పెక్ట్ ఫీలింగ్ ఉండాలి స్నేహ. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ హూ ఆర్ విత్ స్పెషల్ నీడ్స్. ఉదాహరణగా చెప్పాలంటే మా ఓన్ కమ్యూనిటీలో ఆటిజం పిల్లలు ఉండవచ్చు. అండ్ ఏది జస్ట్ ఆటిజం కిడ్సే కాదు స్నేహ, ఎవరైనా అవ్వచ్చు, అంటే వికలాంగులు అవ్వచ్చు, రిగార్డ్లెస్. దానితో పాటు మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి. ఒకవేళ వెన్ఎవర్ వి కమ్ అక్రాస్ సచ్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్, మా ఫస్ట్ థాట్ వాళ్ళతో చాలా పొలైట్గా ఉండాలి. పొలైట్గా ఉంటే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నామని కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్లో వెళుతున్నప్పుడు ఓల్డ్ పీపుల్ని చూస్తే, లేకపోతే ఒక బ్లైండ్ పర్సన్ని చూస్తే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం స్నేహ? ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళతాం కదా. సేమ్ అలాగే ఎస్పెషలీ ఆటిజం అయినా ఎలాంటివైనా స్పెషల్ నీడ్స్తో ఉన్న పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు అయినా మా రెస్పాన్స్ సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి స్నేహ. సొసైటీలో బులీస్ ఉంటారు, ఏడిపిస్తారు. అలాంటివి ఆట పట్టించే వాళ్ళు ఓన్లీ పిల్లల్లోనే కాదు, అడల్ట్స్ కూడా ఉంటాయి స్నేహ. ఇలాంటివి పరిస్థితిలో మనం జడ్జ్మెంటల్ కాకుండా అండర్స్టాండింగ్ అవుతే మా కమ్యూనిటీ ఒక చాలా సేఫ్ ప్లేస్గా మారుతుంది. రాదర్ దాన్ యూ నో స్నేహ, ఇలా ఉంటుంది. ఇఫ్ యు సీ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్, పిచ్చోడు, అక్కడ వెళ్తే వెళ్ళొద్దు, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొట్టేస్తారు, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకోకుండా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి విత్ లవ్, కేర్ అండ్ కంపాషన్. చాలా బాగా చెప్పారండి. వింటున్నారు కదండి శ్రోతలు, మనం ఏదైనా సరే యాక్సెప్టెన్స్ అంటే ఆ చేరికా భావం అనేది ఒక మనిషి పట్ల ఉండగలిగితే మనం సమాజాన్ని అప్పుడే మనం మార్చగలము. మోనా గారు అన్నట్టు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, మన ఆలోచన విధానం అనేది చేంజ్ అవ్వాలి. ఇంకొక ప్రశ్న అండి, చివరిగా, ఒక సురక్షితమైన వాతావరణం కోసం ముఖ్యంగా అందరూ పాటించవలసిన నియమాలు అంటే రూల్స్ ఏమైనా చెప్పగలరా? అవును స్నేహ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎక్కడికైనా బయటికి వెళితే ఎప్పుడు కూడా లోన్లీ ప్లేసెస్ లోకి వెళ్ళకూడదు. ఆల్వేస్ జనాలు ఉన్న ప్లేస్ లోనే ఉండాలి. ఎప్పుడైనా బిగ్ స్ట్రీట్ అండ్ కెమెరా ఉన్న ప్లేసెస్ నే ప్రిఫర్ చేయాలి. ఎవరైనా డీసెంట్ గా కనిపిస్తే, ఎనీ స్ట్రేంజర్ లేకపోతే ఎవరైనా హెల్ప్ అడిగితే కామగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నో డిస్కషన్స్, నో ఆర్గ్యుమెంట్స్. స్ట్రేంజర్స్ ఎవరైనా ఏదైనా ఫ్యామిలీ డీటెయిల్స్, పేరెంట్ జాబ్ డీటెయిల్స్ లైక్ హోమ్ అడ్రస్ అలాంటివి అడిగితే ఎప్పుడు షేర్ చేయకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పి మా పేరెంట్స్ కి చెప్పొద్దంటే ఫస్ట్ థింగ్ పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి. ఏదైనా ధైర్యంగా మాట్లాడడం నేర్పించాలి. ప్రపంచం చాలా అందమైనది స్నేహ, కానీ ఎప్పుడు సేఫ్ అయితే కాదు. ఒక చిన్న తప్పు మన జీవితాన్ని మార్చి వేస్తుంది. చాలా బాగా ఈ 5 రూల్స్ చెప్పారు మోనా గారు. వింటున్నారు కదండి, ఈ 5 నియమాలు మాత్రం చాలా ముఖ్యమైనవి. మీరు మరీ వినాల్సిందిగా శ్రోతల్ని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలండి మోనా గారు. మరియు ఈ అవకాశం ఇచ్చిన రేడియో ఉడాన్ ఫౌండర్ మిస్టర్ దానిష్ మహాజన్ గారికి మరియు వారి బృందానికి అందరికీ మా కృతజ్ఞతలు. ఎండింగ్ లో ఈవెన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద స్పెక్ట్రమ్ ప్రాజెక్ట్ మరియు రేడియో ఉడాన్ నన్ను ఈ అవకాశం ఇవ్వడానికి. థ్యాంక్ యూ శివాలి గారు, డానిష్ గారు, అండ్ మై డియరెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హోస్ట్ స్నేహ గారు. చాలా ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలండి మోనా గారు. చివరిగా అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము. సానుకూలమైన వాతావరణాన్ని ఒక బాధ్యతగా భావిద్దాం. ఒక సురక్షితమైన సమాజాన్ని కలిసి రూపొందించుకుందాం. ఇక ఈ సంభాషణను విన్న శ్రోతలందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.